హలో ధాన్యావతి ధన్యవాది ఏమి అలిగిందా మా బెల్లం అలిగిందే మరి లేపు అమ్ములు వెప్పించుకో హడి కుక్కల మన్ను ఆడ కూసుండ భయ్యం ఏమైంది దొంగల భయ్యానికి ఒక్క ఆడి కుక్కను దాదుకున్నందుకు జవారు పడ మో కుక్కలు అచ్చు కుక్కలు బొచ్చు కుక్కలు లల్లి కుక్కలు అన్ని నా కుక్క చుట్టే తిరుగుతుంది మరి ఒక్కసారి నీ ఆడి కుక్కని ఇడిచిపెట్టే కొద్ది సంస్థ అబ్బా నిద్ర పాడగారు తింటేనే నిద్ర వస్తుంది లేస్తేనే ఆకలి అవుతుంది జ్వరం వచ్చింది అవునే నేను వచ్చినా అత్తే నూక్కొని రా ఎవరు ఉన్నారు నీకు ఏంటిది నొక్కొని రావాలి అట్టిగా తలపు అట్టిగా పెట్టిన బెడం పెట్టలే లోపల తలుపు తీసినా ఏంది అలాగని అలా వచ్చిన ఏంది గీడ కూర్చున్నావేందా నువ్వు గిడ కూర్చుందా అంటే తిన్న ఎటు నా జోలికి రాకు నా ఆర్తకు రాకు నన్ను అందరూ గిట్ల 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 బుదిరికి ఇచ్చే బావా నలుగురిని అన్నాడు ఒక్క రీతి లేడు ఒక్క చక్కదనం కాదు మొదటోనికేమో మోకాళ్ళ నొప్పి రెండోనికేమో నడుము నొప్పి మూడోనికేమో ముక్కుతోటు నన్ను చక్క మాటలు రావు నాలుగోడు ఆయనతో నచ్చోడే నలుగురిని అంటే 4 రకాలు పాడా ఇర్రు ఇంకా రా ఇంకేం చేసుకుంటా ఆకలి అవుతుంది ఆకలి అయితే పెట్టుకొని తిను ఏంటిది పెట్టుకొని తినాలి ఆయనే పల్లెం ఆయనే ఉన్నది అందరూ ఆయనే ఉంది టేబుల్ మీద అక్కనే ఉన్నాయి ఎక్కడే ఉన్నాయి బాగిట్లా అనే ఉంది బాగిట్ల కూర ఉన్నది పేషన్న అన్నం ఉన్నది ఇస్తారు ఆయనే ఉంది వేసుకొని తినత్తలేదు అవునే నేను వేసుకుంది నేను వేసుకొని తినేతాను తినబోదు ఎత్తనే తింటావా నీకు ఇంత ఎక్కువైంది ఎవరి రకం మంచిగా ఉన్నావు ఇప్పుడు ఎత్తనే మాట్లాడతాను నువ్వు కూడా నీ లెక్క మేము ఉండద్దా మీరు కూడా పండుకోవాలి గిదే లావట్లు అంతే ఏంటిది కాలు ఏందండి అలా అలాగనాలు వచ్చిన ఏంటిది సంబరం అనిపిస్తుంది నాకు సంబరం అంటే ఏం సంబరం పండుగ వచ్చింది సంతోషం అనిపిస్తుంది ఏంటి మైసమ్మ చేసుకున్నావా దుఃఖంగా నేను గెలుపుకుంటావా ఎప్పుడు దేవుళ్ళకి ఎట్టుడే ఏ దేవుడికి ఎట్టే అని గాలి ఉట్టబట్టి ఏమన్నా రీతి ఉడుతుర్రా మనకు ఏం చేస్తాం ఆడాది కోడి పుట్టిండు గట్టినే పాడే అయితే అది ఎట్లుంటుంది నాకు మన పెద్దోడా అవునే నా తమ్మునికి కొడుకు పుట్టిండాట రేపు తెల్లారితే పురుడాట నువ్వు వదిలేను మన కొడుకును తోడుకొని రాపో అని నా తమ్ముడు వచ్చిండు పోదాంరా పొమ్మంటారా నా యారాలు కొడుకు పుట్టిండాలి పోతే ఏం పుట్టిందా సరే పోదాం పావయ్య నీతో నేను నీ తమ్ముడు కొడుకైనా పోదాం పైగా మరి మన కొడుకులను తోలుకొని రా మన కొడుకులు ఆరి చిన్నోడా ఎందుకు పెట్టినవే ఎందుకు పెట్టినవే పిచ్చుడు కాదురా పిలిచినవాడిని ఎవరు ఎందుకు పెట్టినవే నువ్వు ఆ మాట అంటే లేకుండా ఏం అంతే సారు మరి ఎందుకు అనకుండా ఏంటి సార్ నాకు పిలుస్తుంది నా పేరు అయితే ఎందుకు పెట్టినా నాడు ఎందుకు పెట్టినా చిన్నబాబు కొడుక అంటే నీకు తమ్ముడు పుట్టిందట తెల్లారితే పురుడాట మనం పోవాలిదా రానుకో అందుకురా పురుడు కాడ మంచి కళ్ళు కూడా ఎత్తారా మళ్ళీ ఇస్తా చబుకి మమ్మీ అత్త పోపా గప్పుడు పోదామని రాదు భార్య ధాన్యవాది నెంబడి పెట్టుకొని నలుగురు కొడుకులు నెంబడి పెట్టుకొని తమ్ముడున్న వాళ్ళకు బయలుపోతున్నారు ఓ రామ రామ తమ్ముడున్న మాలకు బయలుపోతావా అని అల్లనే రాడి నిర్మల నిర్మలమని నిర్మల
బాగున్నారా కుర్చీదే ఇది ఇమ్మంటావా? అది నీకే సార్ నాన్నకి. అన్నయ్య కూర్చో బయట ఇంకోటి ఇంకోటి ఇమ్మంటావా? అది ఇది. ఏమైనా ఏంది అదో నీ చెల్లె. ఇగో ఇది చేసుకో. చూడు కొడుకున్నానే మెల్లగా బాలంతో బేలంతో ఎక్కువ అరుగుకోకు బేలంతో ఇక మా కొడుకు ఇక మీరు స్పోర్ట్స్ ఉన్నాం కదా, కొడుకు స్పాట్ అయితే మీరు ఏటా చేస్తాం. అవును చెల్లె భార్య బాగా అని అతనేమది కొడుకును చూస్తూ ఉంటే కొడుకు సందంగా ఎప్పుడు కనిపిస్తూ ఉన్నాడో అది మనసు లోపల ఏమనుకుంటున్నది నా సౌతి నా మగ నాను కనకపోతామనుకున్నవే పెంచకపోతామనుకున్న తొట్టె కట్టకపోతామనుకున్నా జోగాల వాడకపోతామనుకున్నా కొడుకు దాని అయితమనుకున్ననే కొడుకును గననే గన్నవా అది మనసులు అనుకున్నది లోకానికి కూడా మీదికి కూడా నాని ఏడకునే మమ్మాను అన్నగా డిస్టర్బ్ చేయొద్దు. పెద్ద బాబు రసుండాక పెద్ద బాబు నమ్మ సిల్లే నాని ఒక్కు మమ్మీ పెద్దమ్మను పెద్ద డాడను పెద్దమ్మ లంజాను పెద్దమ్మ లంజ అంటారా లవంజాను అంటున్నా. చూడరా అమ్మమ్మ అక్కడ గోడ కొరి మూల కూర్చున్నది ఎప్పుడు గట్టిగా ఉంటుందా? గట్టినే ఉంటది అవి నానమ్మ చూడరు అద్దాలు పెట్టుకుని నవ్వుతున్నది నానమ్మరు నానమ్మ బంధుష్వేనేరు నానమ్మ తాత కొడుకు తిన్నట్టు చెల్లెని అప్పుడు అందరు చూడంగా బ్రాహ్మణులు ఏరవచ్చిర్రు. ఆ బ్రాహ్మణుల చేతుల కన్న కొడుకును పెట్టంగానే పంచంగాల కట్టలు పాలనేతులు ఆడుకొని ఏనాడు జన్మనామం చూస్తున్నారు. ఆ బ్రాహ్మణులు కన్న కొడుకు పేరు సేవంగి మహారాజు. ఆ పేరున్న పెట్టేనా ఏ సేవంగి రాజన్న పేరున్న పెట్టేనా సేవంగి రాజని పేరు పెట్టిర్రు. ఆ కన్న కొడుకును తీసి కన్న తల్లి నిమ్మవాది చేతులు పెడుతున్నారు. ఆ పేరు పెట్టి బ్రాహ్మణులు ఏనాడు బయలుపోతున్నారు. అప్పుడు నీలసేన మహారాజు మైనపు మహారాజు బ్రాహ్మణులకు బంగారు కుర్చీలేసిర్రు. ఆ కుర్చీ లోపల బ్రాహ్మణుల కూర్చుండబెట్టి మనిషికొక్క తులం చొప్పున బంగారం దానం చేసిర్రు. ఓ పెద్దలారా ఆ బంగారం తీసుకొని బ్రాహ్మణులు ఏనాడు వెళ్ళిపోతున్నారు. బాబగారు ఉండ ధాన్యవతి మనసు లోపలేమనుకుంటున్నది. నా సాటి ఆరాలు నిమ్మవతి అది కొడుకులు కనదే అనుకున్నా. సరి బిడ్డలు పుట్టరు కొడుకులు పుట్టరు అనుకున్నా. ఇళ్ళ ఒక్క కొడుకులు కన్నది కానీ కొడుకును చూడబోతే ఎంతో అందంగా కనబడుతున్నాడు. నా నలుగురు కొడుకులు ఆ కొడుకు వీరికి దిష్టి తీయ పనికిరారు. ఎంతో అందంగా కనబడుతున్నాడు. 66 వస్త్రరేఖలు 33 చంద్రరేఖలు కొట్టే చింతామణి భోగంబు రూపులు సూర్య 7 కళలు చంద్ర 7 కళలు ఎంతో అందంగా కనబడుతున్నా పిల్లగాన్ని కళ్ళ చూసి 6 మంటలు వండింది పెడాయి పప్పలు లేపుతున్నది. పాపకారి ఉండవా 6 మంటలు వండుకుంటా కడుపు లోపల కత్తులు పెట్టుకొని పుక్కిట్ల విసాలు పెట్టుకొని ఆ పాపగారి ఉన్న భర్తను తోలుకొని కొడుకులను తోడుకొని అగో తన మార్పు వెళ్ళిపోయింది. ఓ రామ రామ కానాడు నా తల్లాల ధన్యవాది మైనంపు మహారాజు వెళ్ళిపోని గాని లోపడకు మిద్దల్లో లంపు మేడల్లో కలియేడు భవనాలల్లా రాజు నీలసేన మహారాజు రాజుల కచ్చిరి కాడికి వెళ్ళిపోని గాని నీలసేన మహారాజు అటువంటి బార్ధన్య అటువంటి నిమ్మవతి దేవి కొడుకు శివంగి మహారాజుని ఎత్తుకొని పచ్చి పాలు తల్లి వద్ద ఉన్నదా పావురంగా పడుకుని వద్ద ఉన్నదా పాడియా మరి
మీద రైలు పెట్టి నాడు వారి యొక్క కళ్ళ కొడుకులు ఎప్పుడు పెంచి పెద్ద చేస్తున్నదో ఇంత కొడుకు నా తల్లు అలా 1 నెల 2 నెలలు 2 1 3 నెలలు 3 6 నెలలు 6 9 9 3 12 నెలల ప్రగాలంటే ప్రగాలు ఎప్పుడు పెరుగుతున్నాడో ఏడాది పిల్లగాడు అమ్మ సాగుతున్నాడు 2 ఏళ్ళ పిల్లగాడు తలుపులు గొల్లాలు పెడుతున్నాడు 3 ఏళ్ళ పిల్లగాడు ముద్ర పెడుతున్నాడు అటు 4 ఏళ్ళ పిల్లగాడు నరకం నడుస్తున్నాడు చూడండి తల్లులా ఇప్పటికైనా అప్పటికైనా కన్న తల్లిదండ్రులకు చిన్న పిల్లగాళ్ళు అచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే ఎంతో తినకుండా తిన్నట్టు అనిపిస్తుందట అందుకే అంటారు అచ్చిరాని మాట ముద్దు పేరుని పెరుగు ముద్దు ఉడుకుల కూర ఎంతో రుచుంటదట తల్లిదండ్రులు తెలవకపోతుందాక ఎంత కష్టం ఏ తెచ్చినా ఇంటికి వచ్చే వరకల్లా చిన్న పిల్లగాళ్ళు కిలకిల నమ్ముతుంటే చేసిన కష్టాన్ని మర్చిపోతున్నాడు తల్లిదండ్రులు 4 ఏళ్ళ కొడుకు పోయి 5 ఏళ్ళ కొడుకు అవుతున్నాడట 5 ఏళ్ళ కొడుకు శివంగి మహారాజు ఎప్పుడు పెరుగుతున్నాడు కన్న తల్లి అటువంటి నిమ్మవాతి దేవి ఎవరకున్నది ఇప్పటికైనా అప్పటికైనా అంటారు నా తల్లుల రాజుల వంశం లోపల ఉడితే ఏ కులం లోపల ఉడితే ఆ కుల రీతి పనులు నేర్చుకోవాలంటారు నా కొడుకు అటువంటి రాజుల వంశం లోపల పుట్టిండు కాబట్టి చదువులు రావాలి శాస్త్రాలు రావాలి విద్యలు రావాలి బుద్ధులు రావాలి చదువు రాని మొద్దు అడవి లోపల గడ్డి వేసి ఎద్దు తెలుసామని అంటారు ఆడోళ్ళు వంచకపోరు చదువులు దొంగలు దొరకపోరు చదువును ఎప్పటికీ తరగని వేస్తా అంటే చదువు ఒక్కడు తప్ప మరొక్కడు లేదనుకున్నది లక్షల కన్నా అక్షరాలు విన్ను అంటారు విద్య రాని వాడు వింత పశువుతో సమానం అంటారమ్మా నా కొడుకు అటువంటి నా చేత అన్నం తిని అటువంటి ఎదిరి బూడల్లా సుందరి పిల్లగళ్ళతోనే ఆటకెళ్ళిపోయిండు నా కొడుకుని తీసుకుపోయి గురుకుల పాఠశాలలో వేదొస్తానా అని కొడుకు చాలల్లో బయలెళ్ళి కొడుకు వేడికి వచ్చింది నిమ్మవాతి దేవి ఎగిరేసి కొడుకును ఎడమ సంకలు ఎత్తుకొని నా తల్లులాలు ఇప్పుడే వల్ల గురుకుల పాఠశాల లోపల అటువంటి తల్లిదండ్రులకు ఎంత చదువు వచ్చినా తల్లిదండ్రి చదువు చెప్పితే పిల్లగాళ్ళకు వంట పోలాట గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారాట పంతులు చెప్పిన మాట పాటించుకుంటారాట గురువు చేతుల్లో పెడతానా అని గురుకుల పాఠశాలకి వచ్చింది నిమ్మవాది దేవి గాలాడు నా తల్లులాల సారు పంతుల ఎన్నికల్లో చూసి అయ్యో దండమిదిగో దండవేంద్ర దండమిదిగో దానవేంద్ర 10,000 దండమో దండమిదిగో దానవేంద్ర నిలబడ్డ గురువులకు నిలబెల్ల దండమో నిలబడ్డ గురువులకు అయ్యో కూర్చున్న గురువులకు గురువెల్ల దండమో కూర్చున్న గురువులకు అదెల్ల మమ్మల్ని బట్టి 5 ఏళ్ళ వాళ్ళని పట్టింది గానాడు నా ఎన్న 600 ఏళ్ళకు ఎన్నాడు పట్టింది దాగిపోయి దండాలు పెట్టి ఆ కొడుకు దేవంగి మహారాజు తీసి గురుదేవుడు పెడుతున్నది ఆ కన్న తల్లి నిమ్మవాతి దేవి కొడుకు సేవంగి మహారాజును తీసి గురువు చేతులు పెట్టంగానే ఆ గురువు సేవంగి మహారాజును కళ్ళ చూసిండు శ్రీకారం పెట్టి పలక బలము చేతులు పెట్టంగానే గురువుకు దండమాని తల్లిదండ్రి పాదాలకు నమస్కారం అని పలక బలము చేతులు పట్టుకొని గురువు ఒక్కటి పెట్టిస్తే 2 కూడా రందనే ఉన్నాడు అయ్యో 2 కూడా రందనే ఉన్నాడు అయ్యో గురువు 2 అంటే 4 రత్తున్నాడు గురువు 4 అంటే 8 రత్తున్నాడు గురువు 8 అంటే 16 రత్తున్నాడు గురువు 12 అంటే 32 రత్తున్నాడు 56 అక్షరమురా కత్తి సమూరాలు ఎంత ఉన్నాడు అయ్యో కర్ర సమూరాలు ఎంత ఉన్నాడు కత్తి సాము కర్ర సాము ముష్టి విద్య కూచిపూడి భరతనాట్యం అన్ని విద్యలలో చేరుతున్నాడు బాలుడు దేవంగి మహారాజు పడిపోతున్నాడు ఇంటికి వస్తున్నాడు పడిపోతున్నాడు ఇంటికి వస్తున్నాడు తల్లుడాల 5 ఏళ్ళ బాలుడు 10 ఏళ్ళ బాలుడు పెరిగిండు ఆ బాలుడు సంగతి పడిపోకుండా ఇంటికి వచ్చుకుంటా పిల్లగాని సంగతి అట్లున్నది నడుగుల్లో ఉన్నది రాజుల్ల కచ్చేరి మీద మైనప్పు మహారాజు నీలసేన మహారాజు రాజ్యం ఏలుతున్నారు దేశం ఏలుతున్నారు